ఆదిత్య వంశాచార ప్రకారం ఆడపడుచు సీమంతానికి ముందు ఇంటి కోడలు కుంకుమ దిద్ది పసుపు కంకణం కట్టాలి. తన వదినవి నువ్వేనని నీ చేతే కంకణం కట్టించుకోవాలనొచ్చింది. నీ ఆశీర్వాదం అలా అయినా దక్కితే తను తృప్తి పడుతుంది. అవన్నీ చేయాల్సింది నేను కాదు, వాళ్ళ అన్నయ్య భార్య. మా అన్నయ్య భార్యవి నువ్వే వదినా. అది చెల్లుబాటి కాని బంధం. మీ వదిన మంజులాదేవి. తనకు ఆ అధికారం అర్హత ఉంది. వెళ్ళు, వెళ్ళి తనతో బొట్టు పెట్టించుకొని కంకణం కట్టించుకో. తనని నేను వదినకు అంగీకరించడం లేదు వదినా. చట్టం నన్ను అంగీకరించదు. ఇది నా మనసుకి నా మనస్సాక్షికి సంబంధించిన విషయం. చట్టంతో నాకు పని లేదు. చుట్టరికాన్ని వద్దనుకుని వచ్చిందాన్ని. నా వదినవు, నా ఆత్మీయురాలివి నువ్వు. ఎప్పటికీ నేను నిన్ను వదులుకోను. మీ అన్నయ్యనే కాదనుకుని వచ్చాను. ఇంకా నీకు నాకు సంబంధం లేదు. తను వదులుకోలేదు, వద్దనుకోవడం లేదు. నువ్వే కావాలనుకుంటుంది. అనుకుంటారు. ఈవిడ అనుకుంటుంది, ఆయన అనుకుంటాడు. పిచ్చిది. ఏదో పనికి పనికొస్తుంది, పడుంటుంది అని అలా అనుకుని ఉంటారు. జీతం బత్తం లేకుండా పడుంటుందని ఇప్పుడు లేవలేని మనిషి, రేపు లేవకూడని మనిషి, మరో మనిషి తోడు కావాలిగా. అందుకే ఇలా మా కొంప చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. దాని బతుకు మీద గంప పెట్టడానికి బయలుదేరారు. అది రాదు. ఈ కడియాలు కంకణాలు ఏవీ కట్టదు. వెళ్ళిరండి. ఆడపిల్ల పసుపు కుంకాలు కావాలనొచ్చింది. అలా కాదని కుదరదని తిప్పి పంపుతారా? ఏ బంధాలైనా మనం కాదనుకున్నంత మాత్రాన పోవు. ఆ భగవంతుడే నిర్ణయించాలి. నిర్ణయించే నన్ను ఈ ఇంటికి పంపారు. లేదు వదినా. ఎప్పటికైనా నువ్వక్కడికి రావాల్సిందానివే. ఖచ్చితంగా ఆ భగవంతుడు నిన్నక్కడికి పంపిస్తాడు. మీరిలా బలం తెచ్చేస్తే అక్కడికి కాదు, మమ్మల్ని పైకి పంపుతాడు. పెద్దవారు, మీరలా మాట్లాడకూడదు అత్తయ్యగారు. తను మీ కూతురు. అందుకే తల్లిని కాబట్టే దాని బాధ, అది అనుభవించే నరకం చూడలేక ఇలా మాట్లాడుతున్నాను. వదినా ప్లీజ్, వరుస లేదనుకో. ఓ సాటి ఆడదానికి పసుపు కుంకుమ పెట్టాననుకో. కారణం చెప్పాక, అది చేయాల్సిన వాళ్ళు ఎవరో చెప్పాక ఎలా పరాయి ఆడ మనిషి అనుకోవాలి? ఎవరు పడితే వాళ్ళు కట్టేది కాదు. ఆచారం అన్నాక ఆ పద్ధతిలోనే నడుచుకోవాలి. ఎవరైనా మారచ్చు ధరణి, కానీ నువ్విలా మారడమే ఆశ్చర్యంగా ఉంది. భరించాలే గాని బయటపడుద్దా? తలంచాలే గాని బదులు చెప్పొద్దా? చెప్పినట్టు వినాలే గాని మంచి చెడు అని మాట్లాడొద్దా? మీకు మీ సాంప్రదాయాలే ముఖ్యం, అంతేనా? ఇలా అర్థాలు తీస్తే నేనేం మాట్లాడగలను ధరణి? వదినా, నా తృప్తి కోసం. నేను అసంతృప్తితో ఉన్నాను. శుభకార్యం నాలాంటి వాళ్ళు మొదలు పెట్టకూడదు. అది కాదు వదినా. అత్తయ్యగారు, కాసిని మంచినీళ్ళు ఇస్తారా? ఏ తడారిపోయిందా? తాగి మళ్ళీ మొదలెడతారా? అమ్మా, పిచ్చి మొద్దు. తీసుకో. వద్దు. నువ్వు మారలేదు ధరణి. మాట కటువుగా ఉంది. నీ మనసు అలాగే ఉంది. అవును, ఆదుకునే గుణం, ఆదరించే తత్వం ఏదీ మారలేదు. దీప్తికి నీ ఆశీర్వాదం అందుతుంది అనే నమ్మకం నాకు బాగా ఉంది. బాగా ఉబ్బించి దాని చేత పిల్లి మొగ్గలు వేయించి ఏమార్చి వెరిదాని చేయకండి. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అత్తయ్య. ప్రేమున్న చోటే మీరన్న మాటలకు చోటుండదు. మీరెన్నైనా చెప్పండి, నేను మీ మాట ప్రకారం ఏది చేయను. దాని సంగతి చెప్తాను. నన్ను ఇంతలా అవమానించి వెళ్తుందా? దానికి సీమంతం ఎలా చేస్తారో నేను చూస్తాను.
చెయ్యాలక్క, సీమంతం చెయ్యాలి. నలుగురిలో అన్న చెల్లెళ్ళ పరువు తీయాలి. అంతేనంటావా లేఖ? అంతే అక్క. ఎలా వాళ్ళ పరువు తీయడం? బాణం వదలాల్సిందే. బాణమా అంటే? శ్రావణ్ కి కిర్రెక్కించి వదిలితే కదా అదే నడుస్తుంది. అయితే ముందు శ్రావణ్ తిక్కకి కీ ఇవ్వాలి. ఎస్, అవునక్క. వద్దే, నన్ను ఆపొద్దు. ఇంత జరిగాక నేనిక బతకడం అనవసరం. అయ్యో, అవే మాటలక్క. ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియక అలా మాట్లాడింది. దానికి నువ్వు ప్రాణాలు తీసుకోవాలా? భవిష్యకు బావకు అన్యాయం చేస్తావా? ఏంటక్క, ఏమైంది? ఎందుకు మంజులక్క ఇలాంటి నిర్ణయం తీసుకుంది? నీ భార్యకు తలపొగు చాలా ఎక్కువైంది శ్రావణ్. ఏం చేసిందక్క? అక్క మనసును విరిచేసింది. అనరాని మాటలు అన్నీ అని అవమానించింది. తల బెరుసుగా వ్యవహరించింది. తల తీసేసినంత పని చేసింది. అక్కకి విలువే లేకుండా ప్రవర్తించింది. అసలేం జరిగిందో వివరంగా చెప్పక్క. తలుచుకుంటేనే బతుకు మీద అసహ్యం కలుగుతుంది. ఇంకా సిగ్గు లేకుండా ఎలా చెప్పుకోమంటావు శ్రావణ్? లేఖక, అసలేం జరిగిందో నువ్వైనా చెప్పక్క. శ్రావణ్, అక్క దీప్తి మీద ప్రేమతో శ్రీమంతం పద్ధతి ప్రకారం చేయాలని ఇందాక పసుపు కంకణం తయారు చేసింది. నాకు నా వదిన ధరణియే. తనతోనే నేను కంకణం కట్టించుకుంటాను. నువ్వసలు నా వదినవి కాదు, ధరణియే నా వదిన, చీపో అంది. నీ దరిద్రపు చేత్తో నేను కంకణం కట్టించుకోను అంది. పాపం అక్కని నెట్టి పారేసి ఆ రాధ వదినని వెంటేసుకుని ధరణి ఇంటికి వెళ్ళింది. అక్కేమో ఈ అవమానం భరించలేక చచ్చిపోతానంటుంది. నన్ను చీపో అంది. నా ప్రేమని కాదంది. నాకు అర్హత లేదు అంది. ఒకటా రెండా అడ్డు ఆపు లేకుండా ఎన్ని మాటలందో. ఇంత జరిగిన తర్వాత ఇంకా ఎందుకు శ్రావణ్ బతుకుండటం? వద్దక్క, నువ్వు అలా మాట్లాడొద్దు. అదేదో వాగిందని నువ్వు అసలు బాధపడద్దు. దాని తల బిరుస్తాను నేను తగ్గిస్తానక్క. దాంతో నీకు క్షమాపణ చెప్పిస్తాను. అక్క, నువ్వు తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోకక్క. నీ అవమానానికి ప్రతీకారం నేను తీర్చుకుంటాను. దానికి 100 రెట్ల అవమానం నేను చేస్తాను. నీ భార్యతో పాటు బావ కూడా ఆ ధరణిని సమర్థించాడు. నా భార్య నేను మందలిస్తాను. ఏం చేస్తాడో చూస్తా. శ్రావణ్, అక్క మనసుకి తృప్తి కలగాలంటే నువ్వో పని చెయ్యాలి. చెప్పక్క, నువ్వు ఏం చేయమంటే నేను అది చేస్తా. ఓకే. Yes. అంతగా బతిమలాడుతుంది. కాస్త దయ చూపించు ధరణి. జాలి, దయా, కరుణ అన్ని చంపేశాడు. మోసం చేసి మంచితనాన్ని హత్య చేశాడు. కల్లబొల్లి మాటలు చెప్పి కానిదాన్ని చేశాడు. మాయ మాటలు చెప్పి వంచాడు. అమ్మా వద్దు. ఎన్నిసార్లు? వదిలే, ఎవరి పాపం వాళ్ళదే. వదినా, వద్దు అంటున్నాను. తల్లి లేని ఆడపిల్లను నువ్వే నా అమ్మవనుకుంటున్నా. నీ పిల్లాడికి అన్నీ నేనే చేసి నీకు అమ్మలేని లోటు తీరుస్తాను. అమ్మా, నీ
కూతురు అమ్మ కాబోతుంది. సీమంతపు దీవెనలిచ్చి బిడ్డను కనే అదృష్టం ప్రసాదించవా? కాన్పు కష్టం కాకూడదని ఆశీర్వదించవా? నా బిడ్డ నన్ను అమ్మా అనే భాగ్యం కలిగించవా? ఆ, వద్దు దీప్తి. కన్న తల్లి లేదు, కరుణించు అన్నా తన మనసు కరగడం లేదు. లేవదీసి చేరదీసేలా లేదు. ఇంకా అనవసరం. రాయి అని తెలిసినా దేవుడు అని మొక్కుతాం నమ్మకంతో. కానీ ఇక్కడ నమ్మకం వమ్మవుతుంది. తను తల్లి అనిపించుకోలేకపోతుంది. పద, నిన్న దేవుడే చల్లగా చూడాలి. ఎలా రాసుంటే అలా జరుగుతుంది. తన వేదన, తన బాధ, తన అన్యాయం గురించే కాని నీ బాధ, నీ వేదన, నీ మొర ఆలకించే స్థితిలో లేదు తను. దాన్ని మనము తప్పు పట్టకూడదు. ఆ స్థితిలో ఏ ఆడదైనా అలాగే ఉంటుంది. పదదీప్తి, ఎవరో చేసిన పాపం నీకు శాపం అవుతుంది. ఎవరో చేసిన కుట్ర నిన్ను కాటేస్తుంది. పద. ఒక్క నిమిషం ఆగు. ఏంటి, ఎందుకు ఆగమంటున్నావు? నువ్వు ఆగమ్మా. కూర్చో దీప్తి. ఏం చేస్తున్నావే? నీకేమన్నా పిచ్చా? పచ్చదారం కడుతున్నా. చేయి చాపు. వదినా, వదినా, నన్ను ఆశీర్వదించు వదినా. అమ్మా అని పిలువు. అమ్మా, ఏంటి, ఏంటిదంతా? నా పూర్వజన్మ పుణ్యమమ్మా. జన్మనివ్వకుండానే ఇద్దరు పిల్లలకు తల్లినయ్యాను. అమ్మా అని పిలిపించుకునే అదృష్టవంతురాలనయ్యాను. ఇది అందరికీ దక్కని అదృష్టమమ్మా. తను అమ్మ రూపం ఇచ్చి కోరిక తీర్చమంది. నువ్వు నేను కోరితే కాదంటావా? అలాగే దీప్తి, ఏ కష్టం లేకుండా కన్న బిడ్డను కని ముద్దాడతావు. చాలా చాలు చాలు వదినా. నాకు నీ ఆశీర్వాదం దక్కింది. చాలు.
థ్యాంక్స్ ధరణి. నేను చెప్పాను కదా నువ్వు మారలేదని. మానవత్వం కలిగిన దానివి. ఎప్పటికీ నువ్వు మారవు. వస్తాను. వస్తావత్తయ్యా. వస్తానమ్మా. మంచిది, వెళ్ళు. దీప్తి, ఇలారా. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఎందుకలా అడుగుతున్నారు? ముందు ప్రశ్నలు ఆపు. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. బాగా ఎక్కించినట్టున్నారు. అధికంగా వాగితే తల పగులు దించాల్సి వస్తుంది. ఇప్పుడేమైందని అంత కోపంగా ఉన్నావు శ్రవణ్? వదినా, నేను దీప్తిని అడుగుతున్నాను. నువ్వు మధ్యలో మాట్లాడకు. నేనేం తప్పు చేయలేదు. ఇలా రాగానే నిలదీసి ప్రశ్నించడానికి. తప్పో ఒప్పో చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇదిగో ఈ పసుపు కంకణం కట్టించుకొని వచ్చాను. మంజులక్క నీ వదిన. వదిన ఇక్కడుంటే ఎక్కడికి వెళ్ళి కంకణం కట్టించుకొస్తున్నా అంటావేంటి? ఆవిడ నీకు అక్క కావచ్చు, కానీ నాకు వదిన కాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మంజులక్క కాకపోతే ఇంకెవరు వదిన? తనే కదా బావ భార్య. కాదు, నా వదిన ధరణి. నేను తనతోనే ఈ కంకణం కట్టించుకొచ్చాను. షడప్ షడప్ షడప్. ఎవరో దరిద్రుల చేత్తో నువ్వు కంకణం కట్టించుకురావడం ఏంటి? ఏంటి? ఎవరు దరిద్రులు? కాస్త మర్యాదగా మాట్లాడడం మంచిది. తానే నా వదిన. వీళ్ళెక్కిస్తే నువ్వు పిచ్చి పట్టిన వాళ్ళ ప్రవర్తించకు. ఈమె నా వదిన కాదు కాదు కాదు. ఆవిడెవరో కట్టిన కంకణం నువ్వు కట్టుకొని సీమంతం చేసుకోవడానికి వీల్లేదు. తీసిపారే దాన్ని. శ్రావణ్, శ్రావణ్ వదులు. తీసిపారే దాన్ని. శ్రావణ్ 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 శ్రావణ్. ఏంటది? ఎవరో ఒక ముత్తైదు కట్టిందాన్ని తీసేయటం అశుభం. ఆ, జరిగింది అశుభం. దీన్ని తీసేస్తేనే శుభం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు గుడ్డిగా దీన్ని దాన్ని సమర్థించుకో బావా. శ్రావణ్, చెయ్యదులు. లేకపోతే భర్తవని కూడా చూడను. ఏంటి కొడతావా? ఏది కొట్టు, కొట్టు చూద్దాం. అదేం పెద్ద గొప్ప పని కాదు. కొట్టాక చూడ్డానికి ఏమీ ఉండదు, తొలదించుకొని పోవడం తప్ప. చూస్తున్నావా బావా నీ చెల్లెలి ప్రవర్తన? యాక్షన్ ని బట్టి రియాక్షన్ ఉంటుంది. అన్నయ్య చూసినా చూడకపోయినా నువ్వు ఎక్కువ చేస్తే జరిగేదదే. పొగరికి మాట్లాడుతున్నావు దీప్తి. మీరు కుళ్ళు పట్టి తన్నుకుంటున్నారు. అమ్మా దీప్తి, ఆగమ్మా. ఎందుకు మాట మాట పెంచుకోవటం? లోపలికెళ్ళు. శ్రావణ్, కడుపుతో ఉన్న పిల్ల తన ఇష్టాన్ని ఎందుకు తప్పు పట్టి సంతోషాన్ని దూరం చేయడం? ఎందుకు శ్రావణి పంచాయతీ? గొడవ పట్టం ఆపేసి రేపు జరగాల్సిన శుభకార్యం గురించి చూడు. ఇలా గొడవ పడితే ఎడమొహం పెడమొహం తప్ప ఏం సంతోషం ఉంటుంది చెప్పు. వెళ్ళు. ఏంటి, మీకేం పని లేదా? శ్రావణి రచ్చగొట్టి న్యూసెన్స్ చేద్దాం అనుకుంటున్నారా? రేపేదన్నా జరగరాంది జరగాలి, అప్పుడు చెప్తా మీ పని. అది వాళ్ళ మొగుడు పెళ్ళాం విషయం. మాకు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఎవరేం చేస్తారో ఎవరి బుద్ధి ఏంటో నాకు తెలుసు. ఎక్కువ చేయకండి. రాదీప్తి,